ప్రెసెంట్ ఏపీలో ఆక్వా రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ముందు చూస్తే గొయ్యి, వెనుక చూస్తే నుయ్యిలా ఉంది. ఎందుకంటే ఈ సమ్మర్ లో కల్చర్ స్టార్ట్ చేద్దామంటే సీడ్ కాస్ట్ వచ్చేసి 40 పైసా వరకు ఉంది. అదే కౌంట్ లో ఉన్న రొయ్యలు పట్టుబడి చేద్దామంటే అసలు గిట్టుబడి ధర కూడా లేదు. ఇప్పుడు ఆక్వా రైతు ఏం చేయాలి? అసలు రేట్లు పెరుగుతాయా లేదనే విషయం మీద రైతులకు ఇప్పటికీ కన్ఫర్మేషన్ లేదు. సరే ఇంకొన్ని రోజులు ఆగి ఇంకొంచెం పెద్ద కౌంట్ కెళ్ళి రేట్లు పెరిగాక అప్పుడు పట్టుబడి చేద్దామంటే సమ్మర్ లో ఎప్పుడే ప్రాబ్లం వస్తుందో అదో భయం. ఒక్క మాటలో చెప్పాలంటే అధిక వడ్డీ రేటుకి డబ్బులు తీసుకువచ్చి రొయ్యల చెరువులో పెట్టుబడులు పెట్టి రేట్లు లేకపోవడం వల్ల పండించిన పంటను అమ్మలేక ఏమి చేయలేక చావాలా బ్రతకాలా అనే సిచ్యువేషన్ లో ఈ రోజు ఏపీ ఆక్వా రైతులు ఉన్నారు. 2022 మార్చిలో 100 కౌంట్ ధర అక్షరాల 290 రూపాయలు ఉండేది. ప్రెసెంట్ ఇప్పుడు 200 రూపాయలు. దానికన్నా తక్కువ పడిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. 290 నుంచి 200 కిందికి పడిపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు ఆక్వా రైతులను సపోర్ట్ చేద్దాం అనుకునే వారు మన పేజ్ ని ఖచ్చితంగా ఫాలో చేయండి. ఆక్వా రైతుల సమస్యలను, వారు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ని మన పేజ్ ద్వారా 10 మందికి తెలిసేలా నేను చేస్తాను. మన ఇండియాలో పండించిన రొయ్యల ధర ఇంతలా పడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? అమెరికా ప్రవేశపెట్టిన CVD కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ అనే ట్యాక్స్ ఈ రోజు మన ఇండియాలో రొయ్యల ధరలు తగ్గడానికి ఒక ప్రధాన కారణం. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అమెరికాకు అదర్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న రొయ్యల పైన వేసే ట్యాక్స్ నే ఈ CVD అని అంటారు. ఈ CVD అనేది 2024 అక్టోబర్ బిఫోర్ 5.77% మాత్రమే ఉండేది. కానీ ఆఫ్టర్ 2024 అక్టోబర్ 26% పెంచారు. ఎందుకు పెంచారో తెలుసా? సౌత్ అమెరికాలోని ఈక్వెడార్, నార్త్ అమెరికాలోని మెక్సికోలో కూడా ష్రింప్ ప్రొడక్షన్ అనేది చేస్తున్నారు. వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి 220 రూపీస్ పర్ కేజీ పడుతుంది. మన ఇండియాలో కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి 250 రూపీస్ పర్ కేజీ పడుతుంది. సో మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ తెలివిగా 250 రూపీస్ లో 50 రూపీస్ సబ్సిడీ కింద ఇచ్చేసి 200 రూపీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు అదర్ కంట్రీస్. సో ఇప్పుడు అమెరికా ఇంపోర్ట్ బయర్స్ ఇది 220 ఉంది, ఇండియాది 200 ఉంది. నాకు 20 రూపీస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఇండియాదే తీసుకుంటా అని చెప్పేసి మన ఇండియా రొయ్యల్నే వాళ్ళు ఎక్కువ మొత్తంలో కొనేది. సో ఇది అమెరికా ప్రభుత్వానికి నచ్చలేదు. దీనివల్ల ఇది అన్ఫేర్ గా ఉంది, మెక్సికో, ఈక్వెడార్ లాంటి వాటికి డ్యామేజ్ అవుతుంది, దీన్ని మార్చాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే 5.77% ఉన్న CVD ట్యాక్స్ ని 26% కి ఇంక్రీజ్ చేశారు. 200 రూపీస్ పడే మన రొయ్యలు ఈ 26% పెంచడం వల్ల అమెరికా బయర్స్ కి 250 రూపీస్ పర్ కేజీ పడుతుంది. ఆ ఈక్వెడార్, మెక్సికో ప్రొడక్షన్ చేసిన రొయ్యల కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ ఉంది. సో ఇప్పుడు బయర్ ఏం చేస్తాడు? ఆటోమేటిక్ గా మన ఇండియా రొయ్యలు పక్కకు పెట్టేసి మెక్సికో, ఈక్వెడార్ లాంటి రొయ్యల్ని తీసుకుంటారు. మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న రొయ్యల్ని ఇంపోర్ట్ చేసుకునే బయ్యర్స్ కొనడం ఆపేశారు. సో దీనివల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగిపోయాయి. డిమాండ్ కి మించి మనం ప్రొడక్షన్ చేయడం వల్ల ఇట్లనేవి తగ్గాయి. అసలు ఫ్యూచర్ లో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంటే అది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్. ఆ CVD ట్యాక్స్ పర్సెంటేజ్ ని తగ్గిస్తే తప్ప రేట్లు పెరిగే అవకాశాలు చాలా తక్కువ.